ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీరు ముందుగానే చూడొచ్చు. ఈరోజు నేను మీతో ఇంట్లోనే బటర్ పేపర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక వుడెన్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా వైట్ పేపర్స్ తీసుకున్నాను. A4 సైజ్ వైట్ పేపర్స్ 3 తీసుకున్నాను. తర్వాత కుకింగ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక సిలికాన్ బ్రష్ లేకపోయినట్లయితే మనం కాటన్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 వైట్ పేపర్స్ మీద మనం కొంచెం ఆయిల్ని వేసుకుంటూ ఈ విధంగా బ్రష్ ద్వారా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కుకింగ్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాము. మస్టర్డ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేసినట్లయితే మనకి వాసన ఏదైనా వస్తుంది కాబట్టి మనం ఓన్లీ కుకింగ్ ఆయిల్ని యూస్ చేసుకుంటే మంచిది. లేకపోతే మనం బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ అంతటిని కూడా మనం మొత్తం పేపర్ అంతా స్ప్రెడ్ చేయాలి. మనకి కిందన ఒక 2 పేపర్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మనకి ఈ విధంగా మనకి ఆయిలీగా అవుతాయి. దాన్ని కూడా మనం బటర్ పేపర్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వైట్ క్లాత్ని తీసుకున్నాను. ఇది మనం కిచెన్లో వాడే వైట్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం వైట్ క్లాత్ మాత్రమే యూస్ చేయాలి. ఎందుకంటే కలర్ క్లాత్ యూస్ చేసేస్తే మనకి కలర్ అంతా మనకి అంటుకుపోతుంది కాబట్టి మనం వైట్ క్లాత్ని యూస్ చేయాలి. అదేవిధంగా పేపర్ కూడా వైట్ పేపర్ని తీసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం ఆయిల్ అంతటిని ఈ విధంగా తీసేయాలి. ఆయిల్ అనేది అసలు పేపర్కి ఉండకూడదు. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుని ఇప్పుడు సెకండ్ వైపు కూడా మనం ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతటిని తీసుకోవాలి. ఇప్పుడు బోర్డుని కూడా క్లీన్ చేసుకుని పేపర్ సెకండ్ సైడ్ కూడా మనం ఈ విధంగా ఫుల్గా క్లాత్తో రబ్ చేసుకోవాలి. మనకి ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా రబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి బటర్ పేపర్ అనేది రెడీ అయిపోయింది. ఇది కొంచెం సేపు ఆరనివ్వాలి. అంతేనండి, మన బటర్ పేపర్ అనేది చాలా ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. దీన్ని మనం కేక్స్ తయారు చేసినప్పుడు, కుకీస్ తయారు చేసినప్పుడు మనం యూస్ చేయొచ్చు. ఈ విధంగా నేను అన్ని పేపర్స్ని కూడా ఈ విధంగా నేను రెడీ చేశాను. మనకి షాప్లో దొరికే బటర్ పేపర్ లాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ బటర్ పేపర్ని కేక్ ట్రేలో కట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా తక్కువగా అయిపోతుంది. అదేవిధంగా మనం దీన్ని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఒక పేపర్ తీసుకున్నాను, న్యూస్ పేపర్ని. ఇందులో ఈ బటర్ పేపర్స్ని పెట్టి ఈ విధంగా రోల్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మనకి సైడ్కి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ బటర్ పేపర్ని అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక 5 మినిట్స్లో బటర్ పేపర్ని రెడీ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.